భారత్ టైడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరగబోతుంది కొంచెం ఎవరికి అర్థం కావట్లేదు. పొత్తు ఉందా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. పొత్తు లేకపోతే మంచిదని బీజేపీ వాళ్ళు, నేను కూడా అనుకుంటున్నాం. ఈ బేసిక్గా ఏంటంటే పొత్తు వల్ల 4 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఇస్తానని ఏదో అన్నాడు ముందు మన అంటే న్యూస్ పేపర్ అతను రాధాకృష్ణ గారు. కానీ అది అది బీజేపీ ఒప్పుకునే పరిస్థితి కాదు. కాకపోతే 20 ఎమ్మెల్యేలు ఒక 10 ఎంపీలు ఇస్తామని కూడా ఒక టాక్ ఉంది. అది ఆఫర్ ఇచ్చారంట. కానీ దానికి కూడా వీళ్ళు సముఖంగా లేరట. బేసిక్గా బీజేపీకి పొత్తు ఇష్టం ఉన్నట్టు లేదు అధిష్టానం. సో ఈ పరిస్థితుల్లో అసమ్మతితో రగులుతున్న వైసీపీ నేతలు, 2 సిట్టింగ్ ఎంపీలు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, బాగా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు బీజేపీతో చేరడానికి రెడీగా ఉన్నారు అని అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఒకరితో మాట్లాడారట. తర్వాత ఏమో ఈ బేసిక్గా ఇదేంటంటే వాళ్ళు బీజేపీ వేరుగా పార్టీ అంటే వేరుగా పోటీ చేస్తేనే రావడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే టీడీపీలో వాళ్ళకి అవకాశం ఇప్పుడు కొత్తగా చేరిపోయిన వెంటనే ఇస్తారా? ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా. సీట్ షేరింగ్ అంటే వీళ్ళకి 10-20 ఇస్తారు అనుకోండి. ఎంపీలే 10 ఇస్తారు, ఎంపీలు 20 ఎమ్మెల్యే ఇస్తారు అనుకోండి. ఇచ్చినప్పుడు సర్దుకోవడం కష్టం కదా. సో అందుకోసమని బీజేపీ ఒంటరిగా పోరాడితేనే లాభం ఇద్దరికి. తెలుగుదేశానికి లాభం, బీజేపీకి కూడా లాభం. తెలుగుదేశం ఎలా లాభం అంటే అది బీజేపీ వల్ల వాళ్ళకి ఓటు బ్యాంక్ కొంచెం, వాళ్ళ ముస్లిం ఓట్స్, మైనారిటీ ఓట్స్ పోతాయి. 3% దాకా దెబ్బ వస్తుందని బీజేపీతో కుదిరితే టీడీపీకి 3% ఓట్లు లాస్ అవుతుంది. అదే వాళ్ళు బీజేపీ వాడు సొంతంగా కంటెస్ట్ చేస్తే వాడు వైసీపీ ఓట్లు చీలిక చేయడానికి అవకాశం ఉంది. టీడీపీ కోర్ ఓట్స్ ఎలాగా పోవు అని వాళ్ళ ఉద్దేశం. బీజేపీ వాళ్ళు బేసిక్గా కలవకుండా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఒక ఛాన్స్ ఉంటుంది బీజేపీకి. అంటే ఈ ఎలక్షన్లో మీకు ఓన్లీ ఓట్ షేర్స్ ఎంత వచ్చాయో తెలుసుకోవడానికి వస్తుంది. మహా అయితే 1-2 సీట్లు రావచ్చు. ఎంపీ సీట్లు అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఎమ్మెల్యే సీట్లు రావడం కొంచెం కష్టం. అలా ఉండగా మరి పొత్తు లేకపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ లాంగ్ రన్లో చాలా ఉందండి. లాంగ్ రన్లో అంటే ఇప్పుడు 2024-29లో గణనీయంగా బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం కూడా వాళ్ళు స్కెచ్ చేసి వస్తున్నారు. సౌత్ ఇండియా అంతా కూడా బలపరుచుకుంటూ వస్తున్నారు. తమిళనాడులో చాలా దూసుకుపోయింది. ఇప్పుడు అన్నమలై వల్ల తమిళనాడులో ఓట్ షేర్ చాలా పెరుగుతుందని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 20% దాకా ఓట్ షేర్ వస్తుంది. ఒక 10 దాకా డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని అంచనా అన్నారు. అది కానీ వస్తే ఇంకా తమిళనాడు కూడా వాళ్ళు ఒక పాగా వేసినట్టే, క్వార్టర్లో పాగా వేసినట్టే. కర్ణాటక అలాగా మొదటి నుంచి స్ట్రాంగ్గా బీజేపీ. సో కర్ణాటక, తమిళనాడు వచ్చేస్తాయి. కేరళలో కూడా మంచి ఊపు అందుకునేటట్టు ఉందండి. ఎంచేదంటే అవి కేరళ చాలా నాడు బట్టి సిపిఐలు పాలిస్తున్నారు వాళ్ళు, వామపక్షాలు. వాళ్ళ మీద కొంచెం విరక్తి చెంది ఉన్నారు పీపుల్. కానీ ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కూడా బాగా వీక్ అయిపోయింది. వాళ్ళకి వీళ్ళకి పోతుంది. సో దాంతో ఆల్టర్నేటివ్ కింద రాదు అది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అలయన్స్ ఉన్నప్పుడు వీడు వచ్చినా వాడికి వేస్తాడు, మళ్ళీ పునర్విజన్ వేస్తాడు. అది కేరళ స్టోరీ ఎలా ఉంది. మరి ఆంధ్ర ఒకటే చిన్న ప్లేసు, కానీ వాళ్ళు లోకల్ లీడర్స్ తప్పిదాల వల్ల కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మొదటి నుంచి వెంకయ్యనాయుడు ఎక్కడ టీడీపీ గ్రిప్లోనే పెట్టాడు బీజేపీని. దాంతో ఆంధ్రాలో ఎదగలేకపోయింది.
ఈవెన్ దో ఆర్ఎస్ఎస్ మంచి స్ట్రాంగ్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచిగా. మా గురుగారు ఉన్నారు ఇక్కడ, ఆ, గంటి సూర్యనారాయణ గారని ప్రొఫెసర్ గంటి, ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రెసిడెంట్. ఆయన 90 ఏళ్ళు ఇప్పుడు. ఆయన మంచి యాక్టివ్గా ఉంటాడు, మంచి యాక్టివ్గా ఉంటాడు. అవసరమైతే క్యాంపెయినింగ్ వెళ్ళిపోతాడు చేస్తాడేమో ఒకటి ఈ మాట. సరే ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి ఇంకా స్ట్రాంగ్ లీడర్స్ ఆర్ఎస్లో. సో వాళ్ళు తలుచుకుంటే కొంచెం బీజేపీకి ఊపు గ్యారంటీగా వస్తుంది. సో అదండి, ఆంధ్రాలో పొత్తు లేకుండా వెళ్ళిన వైసీపీ లీడర్స్ చాలామంది చేరేలాగా ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా లీడర్స్ మంచి వాళ్ళు, వాళ్ళకి సీట్లు రాకపోయినా వాళ్ళు చంపేలా ఉంటారు. అప్పుడు మూడో ఆల్టర్నేటివ్ కింద బీజేపీ కనపడుతుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వైఎస్ఆర్సీపీ అనుకోండి, దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ టీడీపీ కూడా వాళ్ళు ఏం చేయలేదని అనుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చారు, ఏం చేశారు టీడీపీ వాళ్ళు? ఫస్ట్ టర్మ్ వచ్చినందుకు డెవలప్మెంట్ కాన్ఫిడెన్స్ చేయించాలి. అప్పుడు అందరూ మళ్ళీ సెకండ్ టర్మ్ ఇచ్చేవారు బాబు గారికి. కాకపోతే ఫస్ట్ టైం వచ్చి ఎంతసేపు ఆయన సొంత డెవలప్మెంట్ చేసుకున్నాడు తప్ప, అంటే కరప్షన్లో బాగా అంటే ఆ దాంట్లోనే అతను బిజీ అయిపోయాడు, సొంత మనీ కలెక్షన్లో. దానివల్ల స్టేట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అమరావతి పెద్ద మిస్టేక్. అమరావతి ఇదిగో ఇంత దామం చేసేసాం, ఇది అయిపోయింది అని ప్రొజెక్షన్ చేశారు. కానీ ఆయన చెప్పినంతగా అక్కడ ఏమైనా జరగలేదు. సో ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. టీడీపీకి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ ఏం చేయలేదు, ఓన్లీ సంక్షేమాలు చేస్తూ కూర్చున్నాడు అని చెప్పి అంటారు. మరి డెవలప్మెంట్ ఓవర్ నైట్ ఎలాగ కనబడుతుందో తెలియదు నాకు. ఓవర్ నైట్ మీకు పెట్టుబడులు ఎలా వచ్చేస్తాయి? మారుమూలలో ఉంది మనదే, చెప్పాలంటే మన కార్నర్లో ఉంది మన స్టేట్, సెంటర్ పాయింట్ ఏం కాదు. ఒక పక్కన ఎక్కడో ఉంది మనం. మరి విశాఖపట్నం రావాలంటే మీకు విజయవాడ వచ్చినంత సులువు రాలేరు. విజయవాడ కొంచెం సెంటర్. సో విజయవాడ, హైదరాబాద్ ఎక్సలెంట్ ప్లేస్ యాక్చువల్లీ చెప్పాలంటే, స్ట్రాటజిక్ ప్లేస్. ఆ స్ట్రాటజిక్ పొజిషన్ లేదు మనకి ఆంధ్రాకి. అలాంటప్పుడు పెట్టుబడులు తేవడం కొంచెం కష్టమైన నా ఉద్దేశం. మరి బాబు గారు అయితే చేసేస్తారని కొంతమంది అనుకుంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ బీజేపీ కానీ థర్డ్ ఆప్షన్ కింద ఉంటే దానికి గ్యారంటీగా ఒక 10% అబౌవ్ ఓట్ షేర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. జై శ్రీరామ్.